హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై యూట్యూబర్స్, థ్యాంక్ యూ సో మచ్. 28 మంది నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతున్నందుకు. అలాగే సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. అత్యాసే కానీ తప్పదు కదా, యూట్యూబర్స్కి కావాల్సింది సబ్స్క్రైబర్స్, లైక్స్, షేర్స్ అండ్ కామెంట్సే కదా. సో ఈరోజు మనం పిరంగపురం కొండ ఎక్కబోతున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను ఎక్కుదాం ట్రై చేశాను, బట్ ఈ పండగప్పుడు నేను వేరే ఊర్లో ఉండటం వల్ల ఎక్కలేకపోయా. ఏంటో ఈ ఊర్లోంచి దారిలో పోతుంటే కోతుల గుంపు, కుక్కల గుంపు వచ్చింది అడ్డంగా. స్టార్టింగే కొంచెం భయం వేసిందిలే. బట్ ఈ కొండ చూసారా ఎంత ఉందో? రాత్రి వీడియో చూసారుగా, దానికంటే దారుణంగా ఉంది. ఏంటో విచిత్రం, రాత్రి ఎక్కుదాం ట్రై చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కాళ్ళన్నీ నొప్పులు పుట్టిపోయి ఎక్కలేకపోతే ఎందుకో. చాలా సంవత్సరాలుగా ఎక్కుతున్నాం కానీ ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అలా. రాత్రి దిగేటప్పుడు అయితే అసలు కాళ్ళన్నీ వణికిపోయినాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎట్ట ఎక్కుతాను ఏందో, వెనక నుంచి ఎక్కాలంటున్నారు. సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో నా వెనకున్నదే ఇది కొండవీడు. ఈ కొండవీడులో కొంచెం అటు పోతే అటువైపు కొండవీడు కోటలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసిరండి. ఒక్కసారి చూడండి, మామూలుగా ఉండదు. అప్పట్లో కోటలు, గోడలు వాళ్ళే ఉంటుంది. కుదిరితే ఒకసారి ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. అంటే అంతకుముందు నా లాస్ట్ వీడియోస్లో ముక్కలు పెట్టాక, సో ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కొంచెం లైక్ చేసి పోస్టప్ ఇస్తే ఎప్పుడైనా టైం తీసుకొని వెళ్ళి చూసి మీ అందరికీ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. అంతేకాదు ఈ కొండవీడి మ్యూజియం కూడా ఉంది. అంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం దారిలో ఉంటుంది. సో అక్కడ పోతే అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ అవన్నీ కూడా బాగా కనిపిస్తాయంట. నేను 1-2 సార్లు పోయొచ్చా. వర్తి నిజంగా చాలా బాగుంది. వర్తి ఇది. ఒకవేళ మీరు పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ మ్యూజియం కొంచెం ముందుకెళ్ళాలంటే అటువైపు చిన్న పార్క్ లాంటిది ఉంటుంది. అందులో రోలర్ కోస్టర్స్, జైంట్ వీల్ అలాంటివి ఏమి ఉంటారండి. ఇది ఊరికి సరదాగా చెప్పా. చిన్న ఆ పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవన్నీ, మళ్ళీ పేరు కూడా తెలియని కొన్ని ఉన్నాయి. అంటే నేను కూడా అప్పుడెప్పుడు 2 years or 3 years బ్యాక్ వెళ్ళా. నాకు కూడా అన్నింటి పేరు గుర్తులేవు. సో ఈ లాస్ట్ టైం పోదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయా. సో ఫ్రెండ్స్, మనం కొండ ఎక్కడ మొదలుపెట్టాం. ఈ రూట్లో పైకి ఎక్క లోపల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. మా వాళ్ళు ఏంట్రా బాబు అంటే నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. తప్పులేదులేండి, స్లోగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళని ఎవడ పట్టించుకుంటలేక. సో కొంచెం మమ్మల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం కామెంట్లు ఇస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని యూట్యూబర్స్ తీసేస్తారని చిన్న పుకారు ఉంది. అది నిజం కాదు, బట్ అది విన్నప్పటి నుంచి నా ఛానల్లో నేను బెస్ట్ కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. బట్ నా ఛానల్లో మొత్తం పోద్దని నాకు కొంచెం భయంగా ఉంది. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి చేయటానికి ట్రై చేస్తా. సో నా సోది ఎందుకులే కానీ మనం ముందున్న వీడియో తీసుకుంటే వెళ్దాం. నా మొహం ఎంతసేపు అని చూస్తారు మీరు. ఇదిగో చూడండి, పిరంగపురం కొండ వెనక నుంచి ఎక్కాలంటే ఇదిగో ఊర్లోంచి బయటికి రావాలి. మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా కానీ నా కెమెరా క్వాలిటీ అలాంటిది. మరి ఏం చేస్తాం, మా వాళ్ళు ఏంటంటే నన్ను వదిలేసి చాలా ముందుకు వెళ్ళిపోయారు. కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తా. కొండ మీద మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ నాకు మాత్రం మా వాళ్ళు చేసే విచిత్ర సాహసాలన్నీ గుర్తవుతున్నాయి. సో పైకి ఎక్కిన తర్వాత వాళ్ళని కలిసి వాళ్ళు ఎవరెవరో ఏంది మనకేమవుతారని అన్ని పరిచయాలు చేస్తా. కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇదే ఊరు సీనరీ లెక్కైతే అది అంతా తిరిగి రావాలి. నేను పెద్ద సాహసవీరుని కాబట్టి ఇది ఎక్కువ వచ్చా. ఇది ముందే వెళ్తున్నారే బ్లూ షర్టు, ఈయనే మా బావగారు. ఈ పక్కన ఈ ఊరు ఆయనే మాకు కొంచెం టూర్ గైడ్లే కాదంట. వెళ్తున్నాను మన ముందే.
అదిగో బ్లూ షర్ట్లో కనిపిస్తుంది, మరి డీసెంట్ ఫెలోలా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? అతను పెళ్ళి అయిపోయింది. ఆయన చాలా మంచి మంచి మనిషి, నాకు బాగా గౌరవించే మనుషుల్లో ఈయన 99,999 మనిషి అనుకుంటాడు. ఇంకా ముందే మన వాళ్ళందరం ఒకసారి వీడియో చూస్ చేసుకోండి. ఇదిగో ఈ బ్లూ షర్ట్లో కనిపిస్తున్నాడు ఆల్ ఇండియా అందగారి ప్రెసిడెంట్కి 2 సార్లు ఫెయిల్ అయినాడు. అవార్డు వస్తుందని అనుకున్నాడు, కాబట్టి అవార్డు పోయింది. దానం చేశాడంట. అది తెల్ల చొక్కలో కలుపుతున్నాడు మా అల్లుడు. ఆ కండలు అనుకోకండి, అది జస్ట్ ఫ్యాట్ మాత్రం. పక్కన ఉంది మా చందన అలా కూతురు. ఈ తెల్ల డ్రెస్లో అమ్మాయి ఆ బుద్ధొబ్బాల అక్క. ఈయన మా చిన్నగా బాబు గారు సొట్టాక మరి సైలెంట్గా ఉంటాడు కానీ చాలా వైలెంట్ ఫీల్. ఇటున్నాడు చూడండి, అదిగో వీడియో చెప్తున్నాడు. ఫోజీ 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 చాలే రండి. ఇదిగో మన ట్రెక్కింగ్ ఇంకా చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. వీళ్ళు వస్తున్నారు కానీ నత్తనని అడుగుతున్నారు నాకని దాన్ని. ఇది చూసారు, చాలా విచిత్రంగా ఉంది. చాలా మిషన్తో ఎంత బాగా చక్కగా చేశారు బక్కలాగా. బాగా చూడటానికి సూపర్ ఉంది. నిన్ను ఎత్తుకొని ఎక్కలే మేము. పదండి మాకు ఇక్కడ పులుసు గారిపోతుంటే ఎక్కలేక. బాగా చెమట పట్టేసింది, తుడుచుకుంటున్నాడు. నాకు తడిచిపోయింది. ఊరి నాయన ఇంకెంత దూరం ఎక్కాలవా? మోటివేషన్ బాగుంది. చెప్పండి టూర్ గైడ్ గారు, మేము ఇంకా ఎంత దూరం ఎక్కాలి? చాలా దూరం ఎక్కాలి. సగానికి వచ్చారు. సగమా? స్టార్టింగ్ 10% కూడా లేకుండా ఉందని సగం అంటున్నాను. ఇంక బైక్ ఎక్కాలి, ఎంత ఎక్కుతావు? 2 ర్యాంపులు ఎక్కితే అయిపోయింది. 3 ర్యాంపులు అంట, మనం 2 అంటున్నారు, మనం 4 వేసుకుందాం. ఇంకా అలాగే ఎక్కువ పైకి వెళ్ళి కొంచెం పచ్చకుండా ప్లేస్లో వీడియో ఎత్తు బాగుంటుంది. ఏందో ఎక్కి వెళ్ళిపోతుంది. మీరు ఎలా ఎక్కుతున్నారు సార్ అసలు? మీ అల్లుండి వేసుకొని వెనకాళ్ళందరికి మెంటలు ఎక్కిపోయినట్టుంది. నడుస్తున్నారు, పాకుతున్నారు, అర్థం కావట్లా. టెక్నాలజీ పండి ఈడు కూడా పాండి అంటున్నాడు కానీ ఈడే డౌన్ అయిపోతున్నాడు. అవును, టెక్నాలజీ ఫోజ్ ఎలా ఉంటుంది బా? ఏ 10 నిమిషాల నుంచి ఎక్కుతున్నా, గమ్యం కనపడితే. ఒకటి ఆట ఉంది, దీన్ని వేసిపోతే ఒక గొడవ వెళ్ళిపోద్ది అనుకుంటా. ఇంత కష్టపడి నడిచే పని లేకుండా. వద్దులే, ఏదో గొడవ. సో పెరంగపురం హిల్ ట్రెక్కింగ్ ఎంత భయంకరంగా ఉంటుందని అసలు అనుకోలే. సో కొంచెం మనం బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే పైకి ఎక్కే లోపల అలిపొచ్చి డమ్మక్కని పడతాం. ఇక్కడ యాప్ సెట్ కానీ మర్రి సెట్ కానీ ఉంటే బాగుండేది. ఏంది ఎత్తుకునే తొక్క? సో పెరంగపురం సీనరీ కొండపైన చాలా ఉంటుంది, ఒకసారి లుక్ ఇస్తా ఉంటుండే. దీనికోసం చూడు చల్లగా గాలి తోలుతున్నాయి. ఇలా ఉంది అసలు పొలాలు, గ్రెనేట్ రాళ్ళు మొత్తం. ఇదిగో చూడండి, ఇది కొండవీడి కొండ మొత్తం. ఇది కొండవీడి కొండలు. ఇవి మనం వెళ్ళాల్సిన రూటు. పైకి వెళ్ళాలి. ఎప్పటి వరకు ఎక్కుతాం రా బాబు? కలిపొచ్చి ఇక్కడ పడిపోయేటట్టున్నా. రెస్ట్ తీసే కాపలా మా వాళ్ళందరూ ఫోటోషూట్, వీళ్ళేమో ఫోటోషూట్ చేస్తున్నారు. వాడు ఏం అడుగుతున్నాడు అర్థమే కావట్లా, పైకి అరుతున్నాడు.
వీళ్ళంతా ఏందో ఈ బండి ఏంది ఈ బండి వాడిని కొంచెం హెల్ప్ అడిగితే పైకి తీసిపోతాడేమో. తెసపోతే బాగుంటారు బాబు. రే హెల్ప్ అడగండి రా, తెసపోతారేమో పైకి అని ఇటే చూస్తున్నాడు. చేసపోతారా అడిదా? అరే నాయన ఇంకెంతసేపు బయలుదేరుదాం మెల్లగా. ఫోటోషూట్లు కంప్లీటెడ్. హాసిని నువ్వు కానీ మెల్లగా దిగరా, నువ్వు దిగు ముందు. ఆమె మెల్లగా దించండి. ఇక ఈయన్ని ఇంకా ఫోటో పోజ్ అయిపోలేదా ఫోటోషూట్? ఏందోలే మనం ఎంతసేపులో పైకి ఎక్కుతాం ఏమర్థం కావట్లా. రే సత్య రై అంత పైకి ఎక్కి అటు తొంగి చూస్తున్నాయిందిరా. ఏముంది అక్కడ అంత అద్భుతంగా? ఈడోడ పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. ఈడు ఫోటోషూట్ నచ్చలేదు అనుకుంటా. ఇక్కడ ఖాళీగా ఉన్నదంటే నేను ఒక్కడనే ఏ పని చేయకుండా ఈ కొండల్ని ఈ రూట్ని ఇంకా పైకి ఎంత ఎక్కాలా అని దాని గురించి ఆలోచిస్తా. కనీసం ఇంకా కూర్చొని కూడా కూర్చోలేకపోతున్నా. కానీ మనం ఎలాగైనా పైకి ఎక్కాలి. ఫిక్స్ అయింది వచ్చినప్పుడు పని అవగొట్టాలిగా. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ఎవరైనా విజయవాడ కొండ మీదకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదిగో అక్కడ లైట్గా తెల్లగా కనిపిస్తుంది. ఒక నిమిషం లైట్గా ఇస్తా. అదంతా పిరంగపురం ఊరు నుంచి చూస్తే సీనరీ. ఇప్పుడు మీకు చూస్తున్న సీనరీ అంతా కొండవీటికి ఊరు. అక్కడ కొండ మీద ఇగో మొత్తం అదంతా కోట పైన ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ అదిగో కనిపిస్తుందా? బాగా జూమ్ చేసి చూపిస్తాను. అదంతా కొండవీటి కోట రూట్ ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. నాకు కొంచెం మనశ్శాంతిగా. ఏంటా మీ ధర్నాలు? నిమ్మకాయ నీళ్ళు కావాలా? పైన 4 నిమిషాలు ఇట్లుంటే నీ కండపాలంతో నిమ్మకాయల నుంచి నిమ్మకాయ రసం దిద్దుకోండి. 7 కండపాలం మీద మాకు నమ్మకం ఉంది, కానీ నా పైన నిమ్మకాయలు ఉన్నాయి అర్థం కావట్లే. పాదండి పైకి ఎక్కుదాం. మళ్ళీ మన జర్నీ మొదలు పెడతాం.